నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ గ్రామంలో రాత్రి ఆర్మూర్ రుక్మాబాయి అనే మహిళ ఇంట్లో దొంగతనం కలకలం రేపింది. బాధితురాలు గ్రామ పంచాయతీ కార్యాలయంలో అటెండర్గా విధులు నిర్వహిస్తోంది. ఆమె కోడలితో నిజామాబాద్ హాస్పిటల్లో ఉండటంతో ఇంటికి తాళం వేసిన విషయాన్ని పసిగట్టిన దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. గ్రామ పంచాయతీ ఉద్యోగులు గురువారం ఉదయం ఆమె ఇంటి వద్ద పనులు చేస్తూ ఆమెకు ఫోన్లో సమాచారం అందించగా హుటాహుటిన వచ్చేసి పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. 16 తులాల బంగారం 25,000 నగదును దొంగలు దోచుకెళ్లినట్లు బాధితురాలు తెలిపింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మూర్తులలో తెగేసారు కోడలు నాకు బేసలు నా కొడుకు నా బిడ్డది మూడుతుల నెక్లెస్ పేర్లు 2 నా ఇది నా కోడలు మళ్ళా ఉంగరాలు పోయినాయి. బిస్కెట్ బిల్ల పోయింది తులం 8 మాసాల పేరు ఇంకోటి పోయింది 25,000 రూపాయలు. 25,000 బ్రేస్లెట్ తులన్నర హాస్పిటల్కు డెలివరీ అయిన కోడలు వచ్చేవరకు ఈరోజు సోమవారం నడిపోతే 5వ తారీఖు నడిపోయినా 5వ తారీఖు నుంచి ఈరోజు వచ్చి వేరే సఫాయిలు చెప్తేనే డోర్ ఇద్దరు ఉన్నది మీరు రాలేరని చెప్తేనే తెలిసి పొద్దుగా వచ్చిన ఈరోజు పొద్దుగా కొడుకు బ్రేస్లెట్ ఉన్నది నా ఇది ఉన్నది పేరు బంగారం మాటీలు గిన్నె ఉన్నాయి సార్. ఈరోజు 25,000 రూపాయలు పోయినాయి. 10 ఉంగరాలు పోయినాయి. పెళ్ళిలో పెట్టినాయి 2 మాసాలు పెడతారు కదా వీళ్ళందరూ ఫంక్షన్లో అవి పోయినాయి. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.